ఏవండి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు కదా 5 సంవత్సరాలు ఎలా అనిపించింది మీకు? నాకు ఏమీ లేదండి. నాకు పొలము చంద్రబాబు గారి టైంలో నేను తాకట్టు పెట్టుకున్నాను సార్. 113 వాళ్ళకి. 12,00,000కి బ్యాంకులో తీసి పెడితే వాళ్ళు 14.5 తోటి నాకు ఇచ్చేసారు. మళ్ళీ తుళ్ళూరు మండలం అయినవేలు గ్రామం వాళ్ళకి 25,00,000 కని పెట్టుకున్నాను సార్. 22 ఇచ్చి 3,00,000 ఆపారు. అమౌంట్ ఇస్తామని చెప్పి రిజిస్టర్ అయినాక తాకట్టు రిజిస్ట్రేషన్ అని చెప్పి అచ్చం రిజిస్ట్రేషన్ చేసుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్. నా పొలం నాకు ఇట్లా పొలంలో పోతుంటే నన్ను కొట్టబోతున్నారు. సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళు ప్రజలు మంచి చేస్తారు, దగ్గరికి రమ్మన్నారని మరి మంచి చేస్తారని నమ్మకం ఉంది ఇక్కడ? నమ్మకం నేను పక్కా తెలుగుదేశం అయ్యగారు. నేను చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎందుకు అంత నమ్మకం మీకు? నాకు పుట్ట కాడ నుంచి నాకు రామారావు గారి కాడ నుంచి నాకు లెక్క అయ్యగారు. అందుకని నాకు అభిమానం. నాకు రుణమాఫీ కూడా పడ్డది అయ్యగారు. సో మరి జగన్ ఏం చేయలేదా? జగన్ చేశాడు అన్నాడు. వాళ్ళంతా లంచాలు అడిగారు అయ్యగారు. నన్ను ఏం పట్టించుకోవాలా. మీలాంటి లంచాలు ఎక్కడ ఇస్తారండి? అట్లా కాదు కానీ ఇయ్యలేను. ఇయ్యిపోతే నన్ను ఎవరు పట్టించుకోకుండా కూడా వాళ్ళందరూ నన్ను చాలా ఇబ్బందులు పెట్టి ₹1,00,000 అడుగుతున్నారు. నేను ఇవ్వలేనయ్యా అంటున్నాను. అది క్యాన్సిల్ చేసి వాళ్ళు కడుతున్నారు. ఉండవల్లి శ్రీదేవి గారికి ₹1,00,000 కట్టి వాళ్ళు సంతకం పెట్టించుకొని నన్ను ఇబ్బంది పెట్టారు. డబ్బులు ఇచ్చేసావా? నేను ఇవ్వలా. వాళ్ళు ఇచ్చుకున్నారు. పొలం నాతో అక్కడ రాసుకున్న వాళ్ళు కబ్జా చేసేస్తున్నారు లేక తాకట్టులతో. ఇక నన్ను ఇబ్బంది పెట్టి నా పొలం నాకు అన్నయ్యండి, లేకపోతే నేను కట్టిన 5,00,000 ఇంట్రెస్ట్ కట్టా. మీకైతే దీని మీద నమ్మకం ఉంది ఈ కూటమి ప్రభుత్వం? నమ్మకం ఉంది మయగా. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా అభిమానం. ఎలా తెలుసు? ప్రజా దర్బారు పెట్టి ప్రజల్లో ఉంటున్నారు కదా ముఖ్యమంత్రి, మీరు ఎలా చూసారు? అక్కడి నుంచి వచ్చారు? ఏం పడండి సార్. తెలుసు ఇవన్నీ చేస్తున్నారని మీరు ఎక్కడ చూసారు? టీవీలో చూసుకుంటున్నాను. పేపర్ మంత్రిని ఇలా ఉన్నారండి ప్రజల్లో మీకు ఇలాగా? గతంలో జగన్ కానీ లోకేష్ గారిని కలవాలని నేను వచ్చాను అయ్యగారు. గతంలో జగన్ ఇలా ఉన్నాడా ఎప్పుడైనా ప్రజల్లో? లేదయ్యా, నేను మాత్రం నాకు అభిమానం ఉంది. నేను ఇట్లా మన ప్రజా దర్బార్ గారికి రావాలని ఫోన్ నెంబర్తో సహా నేను వచ్చాను అయ్యగారు.